బండి సంజయ్ గారు రాముని మీద ఒట్టేస్తావా రాజ్యాంగం మీద ఒట్టేస్తావా? ఈ రెండిటి మీద ఆ రాముల వారి మీద ఒట్టేసినా సరే రాజ్యాంగం మీద ఒట్టేసినా సరే ఏ చౌరస్తాకు వస్తావో రా, లేకపోతే భద్రాచలం రాముల వారి గుడికి పోదాం. ఆయన సన్నిధులనే అంటావు కదా పచ్చిబట్టలతో వచ్చి నిజాలు అనేటటువంటిది నీకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుందని. కేంద్రం కించి ఎన్ని నిధులు తెచ్చినావు? కేంద్రం కించి ఎన్ని ఇండ్లు కట్టినావు? ఏ ఇండ్లు కట్టినావు అని చెప్పి నీ పేరు పెట్టాలి. ఇవన్నీ తేటతెల్లం మేము కూడా చేస్తాం లెక్కలతోటి. చౌరస్తాకు వచ్చినా సరే ఈడ మేము చెప్తాం, మీ కాడ ఏమైనా లెక్కలు ఉంటే పట్టుకొని వచ్చినా సరే. తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి ముచ్చట ఏంటంటే 2014 నుంచి మళ్ళా ప్రభుత్వం వారు ఇప్పటిదాకా కూడా ఇప్పటివరకు కూడా ఏడనన్నా ఒక మారుమూల గ్రామంలో కట్టినటువంటి ఇండ్లల్లా ఒక ఇటుకే పెళ్ళకి ఒక రూపాయి గిట్ట కేంద్రం కెంచి చెల్తే నువ్వు ఏడుకంటే ఆడికి మేము దేనికైనా సిద్ధం. ఒక ఇటుకే పెళ్ళకి ఒక రూపాయి ఇచ్చిన ముఖం మీద కాదు. గత 10 సంవత్సరాల్లో పిఎం ఆవాస్ యోజన అనేటటువంటిది మనందరికీ కూడా తెలుసు. అయితే పిఎం ఆవాస్ యోజన కింద గృహాలను నిర్మించేటటువంటిది పథకం. ఇది బీజేపీ వచ్చినాక పిఎం ఆవాస్ యోజన చేసిరు. అంతకంటే ముందు ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పి ఉంటుండే. నార్మల్గా పట్టణాలలో ఉంటున్నటువంటి దారిద్ర్యపు రేఖ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి గృహాలు నిర్మించి ఇవ్వాలనేటటువంటి ఒక సంక్షేమం ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందో, అటు పట్టణాల్లో ఉంటున్నటువంటి వారికి పట్టణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ మంత్రులు ఉంటాయి పైన కేంద్రంలో కూడా. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద ఒకటి ఉంటుంది, పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఇంకోటి ఉంటుంది. పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఆయన అన్నాడు కదా, ఏ ఊరికి పోయినా కూడా ఈరోజు మేము ఇస్తున్నటువంటి పథకాలతో నడుస్తుంది, మేము ఇస్తున్నటువంటి వాటి మీదకించే వీళ్ళు చెప్పుకుంటా మా పేరు పెట్టకుండా ఇంద్రమ్మ పేరు పెడితే ఒప్పుకోమని అంటుండు కదా. మరి ఏ ఊర్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి కింద నువ్వు గత 10 సంవత్సరాలలో కేంద్రం కించి ఇచ్చినటువంటిదో మీరు అధికారికంగా కాగితాలు పట్టుకొని రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అసలు కేంద్రం కించి ఎంత వస్తాయి, రాష్ట్రం కించి ఎంత వస్తాయి, ఈ పథకం ఏం చెప్తుంది అనేటటువంటిది ప్రజలకి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఈ పథకం ఏమని చెప్తుంది అని అంటే 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారండి. 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది తెలుసా? 72,000 రూపాయలు ఇస్తుంది. మిగతా 48,000 రూపాయలు రాష్ట్ర సర్కారు భరించాలి. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద అంటే పట్టణాల్లో ఉంటున్నటువంటి దాని కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద మొత్తం ఇంటికి విలువ కేంద్ర ప్రభుత్వం కట్టేది, పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చేటటువంటిదేమో 2.5 లక్షల రూపాయలు. దీంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది? 1,50,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్రం ఎంత భరించాలి? 1,00,000 రూపాయలు భరించాలి. అదే గ్రామాలలో అయితే పిఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఇద్దరు మంత్రులు వేరు, మన ముఖ్యమంత్రి గారు మన డెలిగేషన్ ఇద్దరు కలిసిరు. 72,000 రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము, కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇంద్రమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటుంది, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడలేదని ఉత్తగన్నారు. ఏ ఊరికన్నా పోతే ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో? ఓపెన్ ఛాలెంజ్. ఇదే 10 సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ఒక రూపాయి చెందినటువంటి ఇల్లు చూపిస్తావని బీజేపీకి నుంచి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. టోటల్ 10 సంవత్సరాలలో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇయ్యలేదు. ఈరోజు వచ్చేసి అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అలా ఇంకొకటి మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కారు నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే 2 భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు